నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీకు బజ్జీలు చేయడమైనా చూపిస్తాను. బజ్జీలు చేయడం విచిత్రమేం కాదు, కొన్ని టిప్స్ చెప్తాను. గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేకుండా ఎన్ని బజ్జీలు తిన్నా కూడా ఏం కాదనమాట. చూడండి, పిండిని ఇలా కలుపుకోవాలి. ఒక గ్లాసు శనగపిండి, హాఫ్ గ్లాస్ వచ్చి పచ్చిపిండి, మిరియాలు జీలకర్ర కొంచెం దంచి వేసుకొని, కొంచెం సోడా, తగినంత సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే వామైనా వేసుకోవచ్చు, కానీ వాము వేస్తే టేస్ట్ మారిపోతుంది. కాబట్టి జీలకర్ర మిరియాల పొడి వేసుకొని ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇలా బజ్జీలు వేసుకోవాలి. చూడండి, ఇలా బజ్జీలు వేసుకోవాలి. చాలా బాగా టేస్ట్గా ఉంటాయి, ఉబ్బుతాయి కూడా బాగా. చూడండి, ఇలా చేసుకున్నారంటే 10 బజ్జీలు తిన్నా కూడా ఏం కాదు. నైట్ పూట కూడా తినొచ్చు, బాగుంటాయి. మనం మెడిటేషన్ కూర్చున్నప్పుడు కూడా ఈజీగా డైజెషన్ అయిపోయి బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి, బజ్జీలు చాలా టేస్ట్గా ఉంటాయి. అరటికాయ బజ్జీ వేసుకోవచ్చు, ఉల్లగడ్డ బజ్జీ వేసుకోవచ్చు, ఆనియన్ బజ్జీ, పచ్చిమిర్చి, ఏదైనా సరే మీరు ఏ బజ్జీ చేయాలన్నా కూడా అందులో మిరియాలు జీలకర్ర పొడి వేసుకున్నారంటే తగినంత మీకు గ్యాస్ట్రిక్ అనేది ఉండదు. శనగపిండి అనేది అస్సలు భయం ఉండదన్నమాట. ఎంత బాగుంటాయో, ఎంత టేస్ట్గా ఉంటాయో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఓకేనా?